హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీజో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియో వచ్చేసి హౌ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నేను అమెజాన్ జాబ్స్కి ఎలా అప్లై చేస్తానంటే, నేను ఒక వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను. సో దాని త్రూగా నేనైతే ఈ జాబ్కి అనేది అప్లై చేశాను. మీరు అప్లై చేసిన వెంటనే మీకైతే మెయిల్ వస్తది. వితిన్ 48 అవర్స్‌లో ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలని. మీరైతే ఎర్లీగానే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. అలాగే మోరోవర్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 80% మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా అబోవ్ వస్తే ఇంకా బెటర్. మీకే ఫస్ట్ రెస్పాన్స్ అనేది వస్తది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1లో అయితే ఇంగ్లీష్ అనేది ఉంటది. ఇంగ్లీష్‌లో 30 క్వెషన్స్ అనేవి ఉంటాయి. అందులో 24 క్వెషన్స్ మీరు అక్యురేట్‌గా పెడితే చాలు క్వాలిఫై అయిపోతారు ఆ సెక్షన్ అనేది. సెక్షన్ 2 వచ్చేసి వర్సటైన్ టెస్ట్. ఈ వర్సటైన్ టెస్ట్‌లో అయితే ఫస్ట్ స్టోరీ సమ్మరీ అనేది ఉంటది. ఈ స్టోరీ సమ్మరీలో వాళ్ళొక స్టోరీ అనేది ఇస్తారు. ఆ స్టోరీని మన ఓన్ వర్డ్స్‌లో షార్ట్‌గా థీమ్ ఏంటి అనేది మనం చెప్పాలి. అండ్ ఈమెయిల్ రైటింగ్ అనేది ఉంటది. మనకి 9 మినిట్స్ ఇస్తారు. ఆ 9 మినిట్స్‌లో మనం ఈమెయిల్ అనేది రాయాలి. అండ్ ఒక స్టోరీ అనేది చెప్తారు. ఆ స్టోరీ విన్నాక ఆ స్టోరీలో కొన్ని క్వెషన్స్ అనేది వాళ్ళు అడుగుతారు. ఆ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ అనేది చేయాలి. ఇదొకటి. అలాగే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఉంటాయి. అవి కూడా చేయాలి. సో, ఈ విధంగా వర్సిటైన్ టెస్ట్‌లో మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయాక మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక ఇన్‌కేస్ మీరు ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే వెంటనే మీకు మెయిల్ వచ్చేస్తది. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు మెయిల్ రావడానికి టైం అనేది పడతది. మోస్ట్‌లీ 3 వీక్స్ అనేది టైం పడతది. సో, ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత నాకైతే మెయిల్ అనేది వచ్చింది. వితిన్ 3 వీక్స్‌లో నాకైతే మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ షెడ్యూల్ మెయిల్. హైదరాబాద్ లొకేషన్ అనేది ఇచ్చారు. నేనైతే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత 1 వీక్‌లో నాకైతే ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చాక తర్వాత ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఇదంతా జరిగింది. నాకైతే ఆఫర్ లెటర్ వచ్చాక హెచ్ఆర్ నుంచి నాకు కాల్ అనేది వచ్చింది. మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని. నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాక నాకైతే ఆన్‌బోర్డింగ్ గురించి మెయిల్ అనేది వచ్చింది. ఈ విధంగా నాకైతే అమెజాన్‌లో అయితే జాబ్ వచ్చింది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఆన్సర్ అనేది చేస్తాను. ఒకవేళ ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయంటే దానికి సెపరేట్‌గా వీడియో అనేది చేస్తాను. మీరు నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అలాగే ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ప్రాసెస్ కావాలనుకుంటే వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. నేనైతే వీడియో అనేది చేస్తాను తప్పకుండా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.